మండలి చైర్మన్ మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూటమి సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన బలం అయితే ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ పార్టీ బలం శాసన మండలిలో 38. అయితే ఓ 6 ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. వారు రాజీనామాలను ప్రకటించి 6 నెలలు దాటుతోంది. కానీ ఇంతవరకు ఆమోదానికి నోచుకోలేదు. దీంతో వారు త్రిశంకు స్వర్గంలో ఉండిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేక వేరే పార్టీలోకి చేరలేక సతమతమవుతున్నారు. తమ రాజీనామాని ఆమోదించాలని వారు లేఖలు రాస్తున్నా చైర్మన్ మోషేన్ రాజు స్పందించడం లేదు. తాము సరైన ఫార్మెట్లో రాజీనామా చేసిన చైర్మన్ స్పందించకపోవడంపై రాజీనామా చేసిన వారంతా ఆగ్రహంతో ఉన్నారు. న్యాయ పోరాటానికి సైతం సిద్ధపడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ వంటి ఎమ్మెల్సీలు అంతా రాజీనామా బాటైతే పట్టారు. ఇటీవల శాసన మండలి వైస్ చైర్మన్ జియాకానం సైతం రాజీనామా చేశారు. అయితే వీరంతా ఫార్మెట్లో రాజీనామా చేసినా మండలి చైర్మన్ ఆమోదించడం లేదు. నిత్యం పెండింగ్లో పెడుతున్నారు. కనీసం సమాధానం కూడా ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందించడం లేదు. అయితే వారంతా రాజీనామా చేసి కూటమి పార్టీలో చేరాలనుకున్నారు. అలా ఖాళీ అయిన స్థానాలు కూటమి ఖాతాలో చేరే అవకాశం అయితే ఉంది. అయితే అలా జరిగితే కూటమి బలం అమాంతంగా పెరిగిపోతుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గుముఖం పట్టనుంది. అందుకే శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ద్వారా ఆ రాజీనామాలు ఆమోదించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇక మరోవైపు చూసుకుంటే శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు పదవీ కాలం 2028 వరకు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గి కూటమి బలం పెరగాలంటే మరో 7.5 వరకు వేచి చూడాల్సి ఉంది. అందుకే టీడీపీ కూటమి ఒక బలమైన నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ఏకంగా చైర్మన్ మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక 10 మంది ఎమ్మెల్సీల వరకు కూటమి వైపు వచ్చారు. ఇంకా చాలా మంది ఎమ్మెల్సీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. అటువంటి వారితో అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయించి మోషేన్ రాజును చైర్మన్ కుర్చీ నుంచి దించేందుకు టీడీపీ కూటమి గట్టిగానే ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.